విశ్వదర్పణంకు స్వాగతం. ఈ కథనాన్ని మీకు అందిస్తున్నది వెంకట ఉత్తర. ఈ మధ్య మన సైనికులు అత్యంత సాహసోపేతమైన కార్యక్రమం ఒకటి చేశారు. అదేమిటంటే లద్దాఖ్ వద్ద ఇండో చైనా బార్డర్ దగ్గర ఒక ఎత్తైన కొండ శిఖరంపై బంకర్ను నిర్మించారు. అది మామూలుగా అనుకోలేము, ఎందుకంటే ఆ కొండ ఎత్తు 17,800 మీటర్లు. అంత ఎత్తులో ఆ కొండరాళ్లనే పగలగొట్టి బంకర్ని నిర్మించడం ఒక ఎత్తు అయితే, దానిపైకి సైనిక చర్యలకు అవసరమైన గన్నును కూడా తీసుకెళ్లి అమర్చారు. ఆ గన్ బరువెంతో తెలుసా? 1200 కేజీలు. అది ZU-23 యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్. అది 360 డిగ్రీల మేర తిరగగలదు. అందుచేత కుడి ఎడమ ముందు వెనకాని లేకుండా అన్ని వైపుల నుండి శత్రువుల నుంచి వచ్చే దాడులను తిప్పి కొట్టగలదు. అంత బరువైన గన్ను అత్యంత ప్రతికూలమైన వాతావరణంలో కొండ కింద నుంచి కొండ కొమ్ము వరకు ఈడ్చుకొని రావడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఆక్సిజన్ కూడా సరిగా లేని చోట ఎత్తైన ఎగుడు దిగుడు రాళ్లపై నుంచి దారి చేసుకుంటూ అంత బరువును లాక్కెళ్ళడం అత్యంత ప్రమాదకరం. పైకి వెళ్తున్న కొద్దీ విపరీతమైన గాలి. ఒకరి మాటలు మరొకరికి వినిపించడం కూడా కష్టం, ఎందుకంటే ధ్వని తరంగాలు కూడా ఆ గాలి హోరులోనే కొట్టుకొని పోతాయి. కానీ మన సైనికులు తలుచుకుంటే సాధ్యం కానిది ఉంటుందా అన్నట్లు ఆ గన్ని బంకర్ పైకి చేర్చారు. ఇంతకు అంత శ్రమ కోర్చి ప్రాణాలను సైతం పణంగా పెట్టి అంత ఎత్తులో బంకర్ కట్టి అంత పెద్ద గన్ను పెట్టవలసిన అవసరం ఏమిటి అంటే అవసరం ఉంది. ఎందుకంటే భారత్ చైనా బార్డర్ వెంబడి చైనా తమ వైపు గ్రామాలను నిర్మిస్తూ వస్తోంది. నిజానికి అవి గ్రామాలని చెప్పలేం. 2021 నుంచే లద్దాఖ్ తూర్పు ప్రాంతంలో యుద్ధ సామగ్రి, ఇంధనం, ఆయుధాలు దాచేందుకు అండర్ గ్రౌండ్ బంకర్లను కూడా నిర్మిస్తోంది. పీపుల్ లిబరేషన్ ఆర్మీ ట్రూప్స్ కోసం పాంగ్యాంగ్ లోయ వెంబడి గ్రామాలు అనే పేరుతో ఆయుధాలను దాచేందుకు, స్టోర్లను మెయింటైన్ చేసేందుకు వార్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను నిర్మిస్తోంది. ఈ సమాచారం అంతా ఎప్పటికప్పుడు శాటిలైట్ ద్వారా మన రక్షణ అధికారులు తెలుసుకుంటూనే ఉంటారు. అందుకే చైనా నుంచి మనం పాఠాలు నేర్చుకోవాల్సి ఉంది. అంతర్జాతీయ న్యాయ చట్టాలను చైనా ఎప్పుడూ గౌరవించదు. 1914లో సిమ్లా ఒప్పందం నుంచి ఇది మనం చూస్తూనే ఉన్నాం. చైనా లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ను కూడా గౌరవించదు. భూ ఆక్రమణలని టార్గెట్గా పెట్టుకుని చైనా వీలైనంత ముందుకు రావాలని ప్రయత్నిస్తూనే ఉంటుంది. మన వాళ్ళ చేతిలో చావు దెబ్బలు తింటూనే ఉంటుంది కూడా. అందుకే భారత్ ఎల్లప్పుడూ అప్రమత్తంగాను జాగ్రత్తగాను ఉండాల్సిందే. పక్కలో బల్లెం లాంటి చైనా కవ్వింపు చర్యలు చేస్తూనే ఉంటుంది. వాటిని ఎదుర్కోవాలంటే, ముందే పసిగట్టాలంటే ఇలాంటి ఎత్తైన బంకర్లు ఉండవలసిందే. 24 గంటలు వాచ్ చేస్తూ ఉండవలసిందే. ఇది ఇలా ఉంటే బ్రిక్స్ సదస్సు కోసం రష్యాలోని కజన్లో పర్యటిస్తున్న మన PM మోడీ గారు మరియు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ల మధ్య కీలక గస్తీ ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం తూర్పు లద్దాఖ్లోని 2 కీలక ప్రాంతాలైన డెమ్చోక్, డెస్పాంగ్ల వద్ద ఇరువైపులా ఉన్న సైనిక సామాగ్రి మరియు ఇతర పరికరాలను తొలగించాలి. ఇరువైపులా ఉన్న టెంటులను, తాత్కాలిక నిర్మాణాలను తొలగించాలి. ఈ విషయమై పలుసార్లు కమాండర్ స్థాయి హాట్ లైన్ చర్చలు జరిగాయి. దీని ద్వారా గత 4 ఏళ్లుగా వాస్తవాధీన రేఖ వెంబడి జరుగుతున్న ఉద్రిక్తతలకు, బలగాల మోహరింపునకు ఫుల్ స్టాప్ పడుతుంది. ఈ ఒప్పందం కేవలం డెమ్చోక్, డెస్పాంగ్లకు మాత్రమే వర్తిస్తుందని రక్షణ అధికారులు తెలిపారు. ఈ ప్రదేశాల్లో మళ్ళీ సాధారణ పెట్రోలింగ్ను పునరుద్ధరిస్తారు. ఇరు వర్గాలు గస్తీ చేసే సమయాలను నిర్ధారించి ఘర్షణలకు తావు లేకుండా చేస్తారు. ఏమైనా బార్డర్ సెక్యూరిటీ అన్ని కష్టాలు పడుతూ ఉంటేనే మనం ఇక్కడ ఇలా నిశ్చింతగా ఉంటున్నాం అనే సంగతి మనం మర్చిపోకూడదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ.